వానాకాలంలో ఇచ్చినోళ్ళందరికీ రైతు భరోసా అట. ఏ కోతలు లేకుండా యాసంగి పెట్టుబడి సహాయం. బా, ఈ వార్తకైతే ఫుల్ డిమాండ్ ఉంటుంది. రైతు భరోసా ఇప్పుడే అని క్వశ్చన్ మార్క్ పెడితే ఒకటే చూస్తారు ఆ వీడియోలు. తెలంగాణలో వైద్యం లేదు, విద్య లేదు, దీని గురించి ఏం చేద్దామని అంటే ఒక్కరు కూడా చూడరు ఆ వీడియోలు. వ్యవసాయం గురించి చేసినా చూడరు, ఆరోగ్యం గురించి చేసినా పెద్దగా పోవు, ఏదో పోతాయి. రైతు బంధు, రాజీవ్ యువ వికాసం పథకం రేపటి నుంచేనట అని క్వశ్చన్ మార్క్ పెట్టామనుకో, లక్షలు లక్షలు పోతుంది ఆ వీడియో, మామూలుగా పోదు. సో ఇప్పుడు రైతు భరోసా అట, వానాకాలంలో ఇచ్చిన వాళ్ళందరికీ రైతు భరోసా ఇస్తారట. ఎవరెవరికైతే ఇచ్చారో వాళ్ళకి మనం ముందు నుంచి ఇదే చెప్తున్నాం. కోతలు ఉంటాయట, సాగు చేసే వాళ్ళకే ఉంటాయట. ఎవరికి ఉండవంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద లేఅవుట్లు అయితే కదా, అట్లా ఎవరి అయినా ఈ మధ్య కాలంలో అయిన భూములు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే రావు. మీ భూమి అగ్రికల్చర్ కిందనే ఉంటే మీరు సాగు చేయకపోయినా చేసినా మీకు రైతు బంధు వస్తుంది. ఓన్లీ అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కింద మారినవి వాటికి మాత్రమే రాదు, గంతే. గత వానాకాలం సీజన్లో రైతు భరోసా చెల్లించిన రైతులందరికీ యాసంగిలో కూడా రైతు భరోసా పెట్టుబడి సహాయం అందబోతున్నది. ఈ పెట్టుబడి సహాయము 90% పైన ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పెద్దగా దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఎన్ని ఎకరాలు ఉందండి మీకు? ఎంత ఉన్నది? 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 90% పైన ఉన్నారు. ఏమొస్తుంది వాళ్ళకి? ఎకరం ఉన్న ఆయనకి 5,000 వస్తుంది, సంవత్సరానికి 10,000 వస్తుంది. ఏం పెట్టుబడి సహాయం అది? 50 ఎకరాలు ఉన్నాయని కూడా పైసలు వస్తాయి. ఎన్ని వస్తాయి ఆయనకు? 5 5 20 2,50,000 వస్తాయి. సంవత్సరానికి 5 లక్షలు వస్తాయి. ఇది వాళ్ళ కోసం పెట్టుకున్న, ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి కట్ చేయకుండా. అందుకే మనం ఏమన్నాం, దాన్ని కట్ ఆఫ్ పెట్టాలా, ఇంత అన్యాయం ఉండకూడదు, ప్రజల సొమ్మిది, ఆ డబ్బులు ఇంకో దానికి వాడండి, అదే వ్యవసాయానికి. అసలు ఈ భూమి ఉన్నోడికి పైసలు ఇచ్చుడు ఏంది నాకు అర్థం కాదు. ఇది కాదు చేయాల్సింది. ఖచ్చితంగా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతు పేదోడైతే ఆ భూమిని తను సాగు చేసుకుంటాడు. పంట సాగు చేసిన వాళ్ళకి మార్కెట్కి ధాన్యం వస్తే ఆ ధాన్యానికి మద్దతు ధర ఇవ్వండి, బోనస్ ఇంకో 1000 రూపాయలు పెంచండి, ఈ 9,000 కోట్ల ఆడ ఖర్చు పెట్టండి. ఇది దీర్ఘకాలికమైన ప్రణాళిక. ఇది మార్పు అంటే ప్రయోగాత్మకంగా ఒకసారి చేయాలా. ధైర్యం ఉన్నోడైతే అట్లాంటి వాడే లీడర్ అవుతాడు. వామ్మో ఇది తీసేస్తే నా ఎలక్షన్ ఏమైద్దో, కథ ఏమైద్దో అంటే నువ్వు మార్పు కోసం ప్రయత్నం చేయి. గత వానాకాలం సీజన్లో రైతు భరోసా చెల్లించిన రైతులందరికీ యాసంగిలో కూడా రైతు భరోసా పెట్టుబడి సహాయం అందబోతున్నది. ఎలాంటి కోతలు లేకుండా గడిచిన పంట కాలంలో లబ్ధిదారులుగా ఉన్న రైతులందరికీ ఈసారి కూడా రైతు భరోసా చెల్లించాలని సర్కార్ నిర్ణయించిందట. ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాటిలైట్ సర్వేతో లింకు పెట్టకుండానే రైతు భరోసా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియగానే కొత్త రైతుల నమోదుకు అవకాశం కల్పించి ఆ వెంటనే రైతులకు నగదు బదిలీ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 ఖరీఫ్ సీజన్లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున 8,744 కోట్లు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేశారు. పోయినసారి మొత్తం 1,40,73,000 ఎకరాలకు రైతు భరోసా చెల్లించారు. కేవలం 9 రోజుల వ్యవధిలో సుమారు 9,000 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. ఆ లెక్క ప్రకారమే యాసంగికి రైతు భరోసా చెల్లించబోతున్నారు. ఈ నెల 10వ తేదీనే భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి 9,000 కోట్ల అప్పు తీసుకున్నారట. దానికోసమే ఈ మొత్తాన్ని రైతు భరోసాకే కేటాయించి పెట్టినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 16వ తేదీతో దాదాపుగా ముగిసిపోతుంది. ఆ వెంటనే ఎన్నికల కోడ్ ఎత్తేసిన తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మిర్యాలగూడ బహిరంగ సభలో ఇదే విషయాన్ని ప్రకటించారు. వాస్తవానికి సంక్రాంతికే సర్కారు రైతు భరోసా చెల్లిస్తుందనే చర్చ జరిగింది. అయితే నిధుల సర్దుబాటు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. ఈ నెలలో 2వ వారంలో రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేయాలి అని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోగా లాంఛనంగా ప్రకటించాల్సి ఉన్నది. మరి ఈ నెలలో అంటే ఇంకొక 5-6 రోజుల్లో రావాలి. మరి నేను కూడా ఈ మంత్ ఎండ్ వరకు అయిపోతుండొచ్చు. కొత్త రైతుల నమోదుకు కూడా అవకాశం అట. రైతు భరోసా చెల్లింపులకు మార్గం సుగమమవుతున్న నేపథ్యంలో కొత్త రైతు నమోదు అంశం కూడా తెరపైకి వచ్చింది. గత వానాకాలంలో రైతు భరోసా పంపిణీ చేసిన తర్వాత జరిగిన భూముల క్రయ విక్రయాలు, కొత్త రైతులకు జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను యాసంగికి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు కొత్త రైతుల నమోదు, ధృవపత్రాల స్వీకరణ చేపడతారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలే.
ఇక ఈ యాసంగి సీజన్కు కొత్త రైతుల నమోదు ఎప్పటి నుంచి ఉంటుంది, కట్ ఆఫ్ తేదీ ఎప్పటి వరకు తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. నిరుడు యాసంగి రైతు భరోసా జనవరి 26వ తేదీన ప్రారంభించారు. అప్పుడు జనవరి 1వ తేదీని కట్ ఆఫ్ తేదీగా తీసుకున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జనవరి 1వ తేదీని కట్ ఆఫ్గా తీసుకుంటారా, లేకపోతే జనవరిలో జరిగిన భూముల క్రయ విక్రయాలు కూడా పరిగణలోకి తీసుకోవడానికి ఈ నెల అంటే ఫిబ్రవరి 1వ తేదీని కట్ ఆఫ్గా తీసుకుంటారా అనే చర్చ వ్యవసాయ శాఖలో జరుగుతున్నదట. మొత్తానికి శాటిలైట్ సర్వేతో సంబంధం లేకుండానే అందరికీ ఈ రైతు భరోసాని ఇస్తారట. పోయినసారి వచ్చిన వాళ్ళకే, కాకపోతే దాంట్లో కూడా కొంతమంది ఏవైతే నాన్ అగ్రికల్చర్ కింద మారుతాయో వాటికి ఇవ్వకపోవచ్చు.